హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మరియు గ్రూప్ 1 అభ్యర్థులకు భారీ శుభవార్తగా చెప్పుకోవచ్చండి. మరి ఏపీపీఎస్సీ నుంచి విడుదలయ్యే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 నోటిఫికేషన్లకు సంబంధించి ఖాళీల సంఖ్య అయితే మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తాజా సమాచారము. మరి గ్రూప్ 2 అభ్యర్థులకి ఇది ఒక మంచి శుభవార్తగా అయితే చెప్పుకోవచ్చు. ఓకేనా. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగుల కళ ఇక నెరవేరబోతుందండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఈ మంత్ ఎండ్లోనే మనకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ ఇస్తామంటూ చెప్పడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం జూన్లో గ్రూప్ 2 నోటిఫికేషన్. ఓకేనా. సో మరి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఏ డిపార్ట్మెంట్లో మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. అంతకంటే ముందుగా ఫ్రెండ్స్, ఎవరైతే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో, సో మన యాప్లో పర్ఫెక్ట్ కోర్స్ అయితే లాంచ్ చేస్తామండి, చాలా తక్కువ కాస్ట్లో. ఒకసారి డెమో క్లాసెస్ విని డిసైడ్ అవ్వండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. డీటెయిల్ చూద్దాం. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపుల్ పీడిఎఫ్ కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. సో గైస్, ఇది గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఖాళీల లిస్ట్ అండి. ఇది గ్రూప్ 1 వచ్చేసి 140 ఖాళీలు అయితే చూపించడం జరిగిందండి వివిధ డిపార్ట్మెంట్స్లో. అదేంటి సార్, లాస్ట్ మంత్ కొన్ని రోజుల క్రితం ఆల్రెడీ గ్రూప్ 1 రిలీజ్ చేశారు కదా అంటే, ఆల్రెడీ ఇంకొకటి కూడా రాబోతుందండి గ్రూప్ 1. ఓకే. మరి గ్రూప్ 2 ఖాళీలు కనుక చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనం ఒకటి అన్ని డిపార్ట్మెంట్లకి ఒక నోటీస్ అయితే సెండ్ చేశారని చెప్పేసి మార్నింగ్ ఒక వీడియో చెప్పాను నేను కదా. అందులో ఎక్సెప్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2 వేకెన్సీస్ అన్నారు. అంటే ఆల్రెడీ గ్రూప్ 1 గ్రూప్ 2 వేకెన్సీ లిస్టు ఏపీపీఎస్సీ దగ్గర ఉంది కాబట్టి అడగలేదు కదా. సో రిమైనింగ్వి సచివాలయము అవి ఇవి అయితే అడగడం జరిగిందండి. ఓకే. మరి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే, సో నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, నేమ్ ఆఫ్ ది పోస్ట్, ఎన్ని ఖాళీలు ఉన్నాయి అండ్ పే స్కేల్ ఎంత ఉంటుంది అనేది కూడా చూద్దాం. అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ అండి గ్రూప్ 2, 101 పోస్టులు వచ్చేసి 45 నుంచి 1 lakh వరకు శాలరీ ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్స్ అండ్ డెవలప్మెంట్ ట్రైనింగ్ గ్రూప్ 2. ఇందులో అయితే ఏం లేవండి. ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్లో 44,000 నుంచి 1 lakh వరకు ఉంటుంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో చూడండి, మోస్ట్ చాలా అంటే చాలా మంచి ఉద్యోగాలు ఇవి. సీనియర్ ఆడిటర్ సబ్ సర్వీసెస్ 56 ఉన్నాయి. 34,000 నుంచి 1 lakh వరకు శాలరీ ఉంటుంది. అసిస్టెంట్ సెక్టివ్ ఆఫీసర్ గ్రూప్ 2 అండి, 23 ఉన్నాయి. 40,000 నుంచి 1,20,000 వరకు శాలరీ ఉంది. సీనియర్ అకౌంటెంట్ 22 ఉన్నాయి. 34,000 నుంచి 1 lakh వరకు ఉంటుంది. జూనియర్ అకౌంటెంట్ 4 ఉన్నాయి. 25,000 నుంచి మరి 80,000 వరకు శాలరీ ఉంటుంది. ఆడిటర్ ఏం లేవండి ఇక్కడ. అసిస్టెంట్ ఆడిటర్ 23 ఉన్నాయి. 27,000 నుంచి 87,000 వరకు శాలరీ. సీనియర్ అకౌంటెంట్ ట్రెజరీస్ డిపార్ట్మెంట్లో 31 ఉన్నాయి. ఇందులో ఖాళీలు 34,000 నుంచి 1 lakh వరకు శాలరీ.
జూనియర్ అకౌంటెంట్ ట్రెజరీస్ డిపార్ట్మెంట్ 37 ఖాళీలు, 25,000 నుంచి 80,000 వరకు శాలరీ ఉంటుందండి. అండ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 161 ఎక్కువ ఉన్నాయండి. ఇవి అత్యధికంగా ఉన్నాయి ఈ పోస్టులే. చాలా మంచి ఉద్యోగాలు. 40,000 నుంచి 1,20,000 వరకు శాలరీ ఉంటుంది. అండ్ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ గ్రూప్ 2 13 ఉన్నాయండి. 28,000 నుంచి 89,000 వరకు. లేబర్ డిపార్ట్మెంట్, ఇంకా కొన్ని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అండి. ఎక్సలెంట్ జాబ్స్ ఇవి కూడా 18 ఉన్నాయి. 44,000 నుంచి 1,20,000 వరకు. లా డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గ్రూప్ 2 12 ఉన్నాయి. 40,000 నుంచి 1,20,000. శాలరీస్ వచ్చేసి ఆల్మోస్ట్ 40,000 ఎబోనే ఉందండి. 40,000 to 1,00,000 మధ్యలో వస్తుంది. అంటే అండ్ యావరేజ్గా అన్ని అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగే ఒక 50-60 వరకు అయితే వస్తాయి మనకి. నెక్స్ట్ మున్సిపల్ డిపార్ట్మెంట్లో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 అండి. ఇవైతే ఏం లేవు ఇక్కడ. ఓకే. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ఇవి కూడా చాలా మంచి ఉద్యోగాలండి. రూరల్ డెవలప్మెంట్లో 135 ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయండి ఇవి కూడా. రెవెన్యూ డిపార్ట్మెంట్లో డిప్యూటీ తహసీల్దార్, డిప్యూటీ ఎంఆర్ఓ అంటారండి, చాలా మంచి జాబ్స్ 42 ఉన్నాయి. సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉంటుంది, 16 ఉన్నాయి. ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ 150. అండ్ జూనియర్ అసిస్టెంట్ కూడా ఉన్నాయండి హెచ్ఓడి డిపార్ట్మెంట్లో 212. ఇవి కూడా ఎక్కువగానే ఉన్నాయి. అంటే టోటల్గా వచ్చి 1,082 ఖాళీలు అయితే ఇక్కడ మనకు చూపించడం జరిగింది. సో గైస్, మనకి మరి దీనికి ఎవరు అర్హులండి అంటే ఆల్మోస్ట్ డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చండి. కొన్ని అకౌంటెంట్ ఉద్యోగాలకు, కొన్ని టైపిస్ట్ ఉద్యోగాలకు టైప్ రైటింగ్ అడుగుతారు, కొన్నిటికి ఆఫీస్ ఆటోమేషన్ అడుగుతారు. వాటికి సంబంధించి కంప్లీట్గా మనకైతే నోటీస్ వస్తుందండి ఏపీపీఎస్సీ వెబ్సైట్లో. అప్పుడు వచ్చినప్పుడు అయితే క్లియర్గా చెప్తాను. ఆల్మోస్ట్ అయితే అన్నిటికీ కామన్ డిగ్రీ అయితే ఉంటుందండి, అదైతే సింపుల్. కొన్ని ఉద్యోగాలకు ఆటోమేషన్ అడుగుతారు, కొన్నిటికి కంప్యూటర్ అని, కొన్నిటికి టైపింగ్ అని అడుగుతారు. సో అవి కూడా మనం క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే ఖాళీల లిస్ట్ అయితే ఇదండి. ఓకే, 1,082 ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ మంత్ ఎండ్లో మనకు సిలబస్ అనేది రిలీజ్ చేస్తామంటూ ఏపీపీఎస్ అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ జూన్లో మనకైతే కంపల్సరిగా ఈ వేకెన్సీస్ అన్నిటికీ నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో వెంటనే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. మన కోర్స్ కూడా అందుబాటులో ఉంది. చాలా ఎక్సలెంట్ కోర్స్ అండి. స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించాము. ఒకసారి డెమో చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే కోర్స్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యూ టైమ్. హ్యావ్ నైస్ డే. బాయ్.